మీకు తెలుసా వేములవాడ ధర్మగుండం ఎంత శక్తివంతమైందో అని? వేములవాడ స్థల పురాణం గురించి దాని గురించి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి వీడియోలో. అర్జునుడి మునిమనవడైనటువంటి రాజనరేంద్రుడు చేత పొరపాటున ఒక మునిని వధిస్తాడు. కాలక్రమంలో ఆ రాజుకు ఒళ్లంతా కుష్ఠవ్యాధి వస్తుంది. ఇది ఎందుకు జరిగింది అని జ్యోతిష్య ఆధారంగా చూస్తే మునిని చంపటం వల్ల బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంది అని తెలుస్తుంది. దీని పరిహారం కోసమని ఎన్నో దేవాలయాలను దేశం అంతటా దర్శించుకుంటూ ఎన్నో పూజా కార్యక్రమాలను క్రతువులను చేస్తాడు. కానీ లాభం లేకుండా పోతుంది. చివరికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి రాజుకి ఒక శునకం కనిపించింది. దానికి ఒళ్ళంతా గజ్జి ఉంది. అది ఆ గుండంలోకి వెళ్ళగానే దానికంతా నయమైపోయి చక్కగా ఆరోగ్యంగా తిరిగి వస్తుంది. వెంటనే ఆ రాజు ఇక్కడ ఏదో అదృశ్యమైనటువంటి శక్తి ఉందని భావించి ఆ గుండంలో స్నానం చేస్తాడు. వెంటనే అతనికి ఒళ్ళంతా నయమైపోతుంది. సంతోషంతో తిరిగి వస్తున్నటువంటి రాజు చేతికి అతను చేసిన పూజల ఫలంగా ఒక శివలింగం దొరుకుతుంది. అదే ఇప్పుడు వేములవాడలో పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి శివలింగం. తెలుసుకున్నారు కదండి ఈ ధర్మ పుష్కరణి యొక్క శక్తి గురించి. ఇందులో ఎవరు స్నానం ఆచరించినా వాటికి ఉన్నటువంటి వ్యాధి బాధ రుగ్మతలన్నీ తొలగిపోతాయి. శివుడి యొక్క కరుణా కటాక్షాలు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం షార్ట్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నాను, చెక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.